హలో గైస్, వెల్కమ్ టు క్విక్ లర్న్ హబ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఉన్న గాడ్జిలా ఎల్నినో అనే టాపిక్ కోసం మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు అసలు ఎల్నినో అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మీ అందరి కోసం డెఫినిషన్ అనేది రాశానండి. ఏ క్లైమేట్ ఫెనామినన్ కాజ్డ్ బై వార్మింగ్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్ వాటర్. సో పెసిఫిక్ ఓషన్ వాటర్ అనేది వామ్ అయిపోవడం వల్ల మనకి ఎల్నినో అనేది ఏర్పడుతుంది. సో పెసిఫిక్ ఓషన్ వాటర్ ఎందుకు వామ్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అయిపోతాయండి. ట్రేడ్ విండ్స్ వీక్ అయిపోయి వాటర్ని వామ్ చేసేస్తాయి. వాటర్ ఏమవుతుందండి, వామ్ అయిపోతుంది. వామ్ అయిపోవడం వల్ల మనకి ఎల్నినో అనేది వస్తుంది, ఎల్నినో అనేది ఏర్పడుతుంది. సో ఈ ట్రేడ్ విండ్స్ ఉన్నాయి కదా, ఇవి మెయిన్లీ ఏషియా అండ్ ఆల్సో ఇండోనేషియా ఏరియాస్కి ట్రావెల్ చేస్తాయి. మెయిన్లీ ఏషియా అండ్ ఇండోనేషియా ప్రాంతాలకి ఇవి ట్రావెల్ చేస్తాయి. సో ఇక్కడ మీ అందరికి ఒక క్వశ్చన్ అండి, ఎల్నినోకి ఇంకో పేరు ఉంది, ఎల్నినోకి ఒక క్యూట్ నేమ్ ఉంది, దాని ఏంటో మీరు నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, గాడ్జిలా ఎల్నినో అని ఎందుకు అన్నారు, బికాస్ ఇదొక స్ట్రాంగెస్ట్ ఎల్నినో అండి. ఇదొక స్ట్రాంగెస్ట్ ఎల్నినో కాబట్టి గాడ్జిల్లా అని అంత స్ట్రాంగ్ దాంతో కంపేర్ చేశారు. సో 2015-16లో మనకి ఎల్నినోని ఒక మాన్స్టర్తో కంపేర్ చేశారు. ఏ మాన్స్టర్ అండి, అది గాడ్జిల్లా. సో దాని పేరే గాడ్జిలా ఎల్నినో అనమాట. సో ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా రాబోతుంది అని చెప్తున్నారు. మనకి దీన్ని ఎవరు నేమ్ చేశారు, దీన్ని మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు. మీరు అందరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేమ్ నాట్ గివెన్ బై మెట్రాలజీ డిపార్ట్మెంట్. ఈ నేమ్ సైంటిస్ట్ ఇంకా అలాగే కొంతమంది మీడియా పీపుల్ కలిసి దీనికి గాడ్జిలా ఎల్నినో అని చెప్పి నేమ్ పెట్టుకున్నారు. సో ఈ గాడ్జిలా ఎల్నినో వల్ల గ్లోబల్గా ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, గ్లోబల్ ఎఫెక్ట్గా ఏముంటుంది మనకి, గ్లోబల్లీ ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ కొన్ని ఏరియాస్కి డ్రాట్ రావచ్చండి. డ్రాట్ అంటే కరువు రావచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లడ్స్ కూడా రావచ్చు. ఫ్లడ్స్ కూడా కొన్ని ఏరియాస్కి రావచ్చు. అండ్ ఆల్సో గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతాయి, గ్లోబల్లీ టెంపరేచర్స్ అనేవి రైజ్ అయిపోతాయి అన్నమాట. సో దీంట్లో ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ గాడ్జిలా ఎల్నినో వల్ల ఇండియాకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, ఇండియాకి మెయిన్లీ వీక్ మాన్సూన్ వీక్ అయిపోద్ది, అంటే వర్షాలు తగ్గిపోతే ఏమవుతుందండి, మనకి కరువు వస్తుంది కదండి. వర్షాలు తగ్గిపోతే కరువు వస్తుంది. అండ్ నెక్స్ట్ వర్షాలు తగ్గిపోవటం వల్ల ఎండ ఎక్కువ ఉంటుంది, రైజింగ్ టెంపరేచర్స్ కాబట్టి. సో రైజింగ్ టెంపరేచర్స్ వస్తే క్రాప్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి వర్షాలు పడకపోవడం వల్ల. సో ఇంకా మనకి హై టెంపరేచర్స్ కూడా మనం ఫేస్ చేస్తాం. ఇంకా హై టెంపరేచర్స్ ఉంటాయి, ఫుడ్ ఉండదు, క్రాప్స్ సరిగ్గా రావు అంటే అప్పుడు ఏమైపోతాయి, ఫుడ్ ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి, ఫుడ్ ప్రైజెస్ రేజ్ అయిపోతాయి కదండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రైజెస్ రేజ్ అయితే ఏమొస్తుంది, ఇండియా విల్ ఎఫెక్ట్ బై ఇన్ఫ్లేషన్ని ఫేస్ చేస్తుంది. సో ఇదేనండి మనం గాడ్జిలా ఎల్నినో కోసం తెలుసుకోవాల్సిన టాపిక్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.